సో నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ నేను అప్పుడు విప్రోలో వర్క్ చేయబట్టుంటాను. సో నేను విప్రోలో వర్క్ చేసినప్పుడు ఏంటంటే నేను ప్రచారానికి వెళ్ళాను. ఒక 3-4 డేస్ ప్రచారానికి వెళ్ళా. సో అప్పుడు ఏంటంటే తను చాలా ట్రెండింగ్లో ఉండేది. నేను తన మీద నాకు ఒక సాంగ్ పాడాను, చాలా ట్రెండింగ్ అయిపోయింది. సో ఆ సాంగ్ చూసి మా కంపెనీలో చూడటాలు, నాకు ఫోన్ చేయటాలు, సో నువ్వు అసలు ఎటు వెళ్ళావు, నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు అని చాలా అంటే నేను ఎప్పుడు చేసినంటే అక్కడికి అడిగి అక్కడ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను సార్, నేను డ్యూటీకి వెళ్ళాలని చెప్తే తను అన్నది నువ్వు ఇలాంటి మంచి వ్యక్తులు నాతో పాటు ఉంటే బాగుంటుంది అని అంటే, లేదు నాకు డ్యూటీకి ప్రాబ్లం అవుతుంది అంటే ఏమైందంటే నాకు జాబ్ని తీసేస్తారా అని అన్న. సో నేను అక్కడ నేను టైంకి రావడం వల్ల నన్ను జాబ్లో కంటిన్యూ చేశారు. కానీ నిజంగా అంటే కొద్దిగా బెదిరింపుస్ వచ్చాయి. చాలామంది కూడా నేను ఎందుకు వెళ్ళామని బెదిరించి వచ్చారు. నా విషయం చెప్తున్నప్పుడు అక్కడ కూడా చాలా బాధపడ్డది. సో ఆ రకంగా నిజంగా నేను ఇంకొద్దిగా ఉండుంటే మాత్రం 100% ఇంకా ఓట్ బ్యాంక్ పెరిగిందన్న ఫీలింగ్ నాకైతే కలిగింది. సో నేను అప్పుడు బర్రెలెక్క అని ఒక సాంగ్ పాడాను. అంటే లైక్ విజిల్ గుర్తు జెండలే రామక, గుర్తుని గుర్తుంచుకో రామక, తన గుర్తు విజిల్ కాబట్టి. సో అప్పుడు విజిల్ గుర్తు జెండల్ అని సాంగ్ వింటప్పుడు చాలా వైరల్ అయింది. అవ్వా నేను పోతేనే, చిన్నవ్వా నేను పోతేనే, బర్రెలెక్క వెంట పోతేనే, ఆ సాంగ్ కూడా చాలా వైరల్ అయింది. సో ఎనీవే అయినా మీకు కష్టపడ్డా అంటే నాకు నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను తన సేవకుని కాదు. తను ఒక అమ్మాయి రాజకీయాలు వచ్చిన చాలామంది మేము చూసాను. మొన్న సిద్దిపేట మోడల్గా పోటీ చేశాడు. మేము తనకు కూడా వెళ్ళి ప్రచారం చేసాము. సో ఎవరైతే ఇండిపెండెంట్ నామినేషన్ ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నా, ఎవడెవడైతే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెడతారో, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే మీ సొంతంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నామినేట్ అయ్యండి. కామెంట్ అంటే చాలా సింపుల్ అన్న. ఇండిపెండెంట్ దమ్ము నామినేషన్ అయ్యి అప్పుడు తెలుస్తాయి కదా. సో నిజంగా కామెంట్ ప్రతి ఒక్కరు ఈజీగా డాటా ఫ్రీగా వస్తుంది కదా అని కామెంట్ పెడతారు. మీకు దమ్ము దాన్ని బట్టి వచ్చే సర్పంచ్ ఎలక్షన్ ఇండిపెండెంట్ నామినేట్ అయ్యండి, నేనే ఇండివిజువల్ వచ్చి ప్రచారం చేస్తా. నిజంగా చెప్తానన్న, ఏదో కామెంట్ పెట్టినంత మాత్రం అయిపోదు, గ్రౌండ్ వర్క్ చేస్తాను తెలుస్తుంది కదా అన్న. సో 100% వాడు ఏదో మాట్లాడినప్పుడు మాత్రం తన వాల్యూ తగ్గదని అనుకుంటున్నాను. జూన్ 4వ తారీఖున దేశ రాజకీయాల పరిస్థితి మారబోతుంది. ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తాం, మూడోసారి యాట్రిక్ కొట్టబోతామని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు మా కూటమి ఏర్పడుతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంది? ఎన్నికల ముందు రాజ్యాంగం విషయం పైన, రిజర్వేషన్ విషయం పైన బాగా ప్రచారం జరిగింది. ఎట్లా చూడొచ్చు? ఎట్లా ఉండబోతుంది? చూడండి అన్న, నేను మొన్న చెప్పాము అంటే బీజేపీ వస్తే మాత్రం మీరు చూసారు ఈ 5 ఈ 10 ఏం జరిగిందో 100% చూసాము. మణిపూర్లో ఎంతోమంది అమ్మాయిలను బట్టలు ఇప్పదీసి మన ఏంటంటే అత్యాచారాలు చేశారన్న. సో నేను చెప్తాను, మనీ చూసి ఓటేయకండి, మణిపూర్ చూసి ఓటేయండి. సో రేస్లో ఉందని ఓటేయకండి, రెజ్యులర్ చూసి ఓటేయండి. ఒక రెజ్యులర్ వచ్చి ఒక ఎంపీ నన్ను రేప్ చేస్తున్నాను అంటుంటే నిజంగా ఇంత కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంటే ఇంకా కూడా మనము సో నిజం చెప్తాను, ఈ ఇండియాలో అంటే మతాల కులాల అతీతంగా కాకుండా నిజంగా అతను హరుడా అనే విషయాన్ని అర్థం చేసుకుని ఓటేస్తాను 100%. నేను అనుకుంటున్నా ఈసారి జూన్ 4 తర్వాత 100% కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చెప్తాను, నేను కాంగ్రెస్ అభిమాని కదన్నా, కానీ ఈసారి నా ఓటు కాంగ్రెస్కి వేసిన. అంటే బీజేపీని దించాలంటే మాత్రం 100% తన ప్రత్యామ్నాయంగా తనకు అపోజిట్లో ఉన్న వ్యక్తి ఎవరంటే కాంగ్రెస్ కాబట్టి 100%. సో నాకు బీజేపీ దించడం ఉద్దేశంతో నేను కాంగ్రెస్ ఓటేయడం జరిగింది. 100% కాంగ్రెస్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఎట్లుంది పరిస్థితి? బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏమన్నా మార్పు కనిపిస్తుందా? ఇప్పటికే కొన్ని ఇబ్బందులు మొదలైనవి, కష్టాలు మొదలైనవి, కరువు కష్టాలు, నీళ్ళ కష్టాలు మొదలైనని చెప్పి మాట్లాడుతున్నారు. అన్న నిజంగా మీరు అన్నట్టు అంటే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కొన్ని మంచి జరిగాయి, కొన్ని చెడు జరిగాయి. మేము అన్నట్టు చూడండి, ఫ్రీ బస్సు చేయడాలు కానీ, 30,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, 500 సిలిండర్ ఇవ్వడాలు కానీ. సో చాలా మంది ముందుకెళ్తుంది. మీరు చూడండి, మన ఎలక్షన్స్ కూడా నేను అనుకుంటున్నాను, నా ప్లాన్ బట్టి 100% తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లు ఎక్కువ ఛాన్స్ ఉంది. సో సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ మన టీఆర్ఎస్ ఉంటాయి కాబట్టి నేను అనుకుంటున్నా. సో వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు సీఎం ఉన్న వ్యక్తులు కూడా ఈసారి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకుంటే ప్రజలు ఏంటంటే ఒక నమ్మకాన్ని నమ్ముతారన్న. సో నేను డబ్బు ఉందా, నేను ఇంత బలగం ఉందా అని చూడరు. సో మనీ మీడియా మాఫీ ఉన్నంత మాత్రం రాజకీయం అనేది కాదు. నిజంగా రాజకీయం అంటే నిజంగా మనం బతకడం కోసం కాదన్న, బ్రతుకులు మార్చడం కోసం రావాలన్న ఉద్దేశంతో 100% ఈసారి కాంగ్రెస్ ఒక మంచి చరిత్ర నిలిపిస్తానని అనుకుంటున్నాను. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ రాజ్యాంగం మార్చే అవకాశం ఉందా? వాళ్ళు సమాధానం కూడా చెప్పిండ్రు, మేము రాజ్యాంగం మార్చము, రిజర్వేషన్స్ తీసేయమని చెప్పి. అక్కడ చూస్తే రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గౌరవిస్తాం, మేము మార్చే ప్రసక్తే లేదని చెప్తుండ్రు. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ ఎట్లా ఉండబోతుంది అసలు? చూడండి అన్న, మీరు రాజకీయాలు చేసుకోండి, మీరు ఈ పార్టీని ఆ పార్టీని తిట్టుకొని ఏమిటంటే కానీ రాజ్యాంగం జోలికి వస్తే మాత్రం ఖబర్దార్, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే వదిలే ప్రసక్తి లేదు. 100% రాజ్యాంగం ఆర్టికల్ టచ్ చేసిన, ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ చీతేసేసిన మాత్రం 100% ఎవరు ఊరుకురాను. అంబేద్కర్ తన సొంత కొడుకు చచ్చిపోతే అన్న రాజ్యాంగం రాశాడు. అటువంటి గొప్ప వ్యక్తి, మహానీయుడు. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు అన్న, కానీ ఇండియాకి ఎందుకు అంత పేరు అన్న. సో నిజంగా చూడండి, ఒక పుస్తకం మన ఇండియా మొత్తం వెళ్తుందంటే అది భారత రాజ్యాంగం. అట్లాంటి భారత రాజ్యాంగం జోలికి ఎవడొచ్చినా ఊరుకునే ప్రసక్తులు 100%. మా దేవుడు మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం టచ్ చేస్తే మాత్రం 100% ఊరుకునే ప్రసక్తి లేదన్న.
బీజేపీ కొంతవరకు మత రాజకీయాలు చేస్తుంది, ముస్లింలను వ్యతిరేకిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అయోధ్య రామ మందిరం 500 ఏళ్ల నిరీక్షణ, ఇప్పుడు హిందువుల నిరీక్షణ, ఆ కోరిక కూడా నెరవేర్చిండ్రు. మతాన్ని దేవుళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తా అని చెప్పి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా, దాని ఎట్లా చూడొచ్చు? నిజం నేను అయోధ్య గురించి మాట్లాడుతాను. నిజంగా ఒక 500 ఏళ్ళ చరిత్ర అసలు ఎవరి వల్ల కాలేదు కట్టడం నిజంగా. సో ఆ విషయంలో నిజంగా మోడీకి ఆన్సర్ చెప్పొచ్చాను నిజంగా. తను ఒక మంచి మందిరం కట్టడం అని చాలామంది, కానీ దాన్ని కూడా రాజకీయాలు వాడడం ఎందుకు అన్న ఫీలింగ్ మాలో కలిగింది. నిజంగా తన గొప్ప వ్యక్తి, నిజంగా మంచి, తను నిజంగా ఎవరు లేని విషయాన్ని కూడా తను సాధించమని నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. కానీ దాన్ని రాజకీయాలు వాడడం కరెక్ట్ కాదు మా ఫీలింగ్ వచ్చింది. చూద్దాం, ఇంకా రిజల్ట్ కోసం వెయిటింగ్ చూస్తాం, మరి ఏం జరుగుద్దాం. ప్రపంచ దేశాలు ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నా అంటే కేవలం నరేంద్ర మోడీ వల్ల, కేవలం బీజేపీ వల్ల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఈ ఉగ్రవాదుల దాడులు, బాంబు బ్లాస్టులు జరుగుతాయి. మళ్ళీ అందుకే అధికారంలో బీజేపీ వస్తేనే దేశానికి రక్షణగా ఉంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడతారు కదా. అది చూడండి అన్న, మీరు చూడండి, అలాంటప్పుడు మణిపూర్ చూసామన్న. సో మణిపూర్లో అసలు ఒక చిన్న వీడియో ఒక చాలా రోజుల దాకా వైరల్ కాకుండా, ఒక వీడియో బయటకు రాకుండా అంత పకడ్బందీగా మీరు ఉత్తరప్రదేశ్లో బుల్లెజర్తో చంపిన విషయాలు చూడన్న. ఏ పార్టీకైనా మంచి ఉంటే చెడు ఉంటుందన్న. సో నువ్వు అవునాను కాదన్న, మోడీ అనే వ్యక్తి నిజంగా తను కొన్ని కారణాలు జన్ముడతాను. సో నిజంగా తను మనకు ప్రధానమంత్రి ఉండడం నయమే, కానీ ఇక్కడ ఏంటంటే అంతకన్నా ఒక ప్రజాపాలన మార్పులు వస్తేనే కొద్దిగా ఇండియా బాగుపడుతున్న ఫీలింగ్ మాలో ఉంది 100%. సో రాహుల్ గాంధీ లాంటి ఒక మంచి యువ నాయకుడు అట్లాంటి వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది అన్న ఫీలింగ్ మాలో కలిగింది. సో కొత్తదనం అయితే ప్రజలు కోరుకుంటాను అనుకుంటున్నాను.